హాయ్ పిల్లలు, ఈరోజు మనం పాలినామియల్స్ బహుపదుల్లో 3.4 లాస్ట్ అభ్యాసానికి వచ్చేసాం. మనం ఇక ఈ అభ్యాసంలో భాగాహార పద్ధతి మీద లెక్కలు ఉన్నాయి. ఓకేనా, డివిజన్ అల్గారిథం మీద ప్రాబ్లమ్స్ చేయాలి. సో ఇందులో మనకి ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, తర్వాత థర్డ్ ప్రాబ్లము, ఫోర్త్ ప్రాబ్లము, ఫిఫ్త్ ప్రాబ్లం లాగా ఉన్నాయన్నట్టు. ఫస్ట్ బిట్లో 3 సమ్స్ ఉన్నాయి, సెకండ్ బిట్లో కూడా 3 సమ్స్ ఉన్నాయి. ఇవి రెండు కూడా ఒకే రకమైన సమ్స్, కాకపోతే వాటిని ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. రైట్, సో p of x is equal to x cube minus 3x square plus 5x minus 3 అనేటువంటి ఒక పాలినామియల్ ని g of x is equal to x square minus 2 అనేటువంటి ఒక పాలినామియల్ తో డివిజన్ చేస్తే ఫైండ్ ద రిమైండర్ అండ్ కోషెంట్. ఓకేనా, ఈ బహుపదితో భాగించి భాగఫలాన్ని శేషాన్ని కనుగొనడం అనేది ఫస్ట్ బిట్. రెండో బిట్కి వచ్చేసరికి ఏమో ఈ డివిజన్ అల్గారిథాన్ని చెక్ చేయాలి. ఓకేనా, విభాజ్యం విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం అని ఉంది కదా, దాన్ని మనం చెక్ చేద్దాం. రెండో బిట్ తర్వాత చెప్తాను, ఫస్ట్ ఈ బిట్ చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఈ బహుపదితో భాగాలం చేయాలి. ఎలా చేస్తామో చూడండి. నా టేక్ x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 3. దీన్ని దేంతో భాగం చేయాలి? మనం x స్క్వేర్ మైనస్ 2తో డివిజన్ చేయాలి. ఓకేనా, ఇలా చేసేటప్పుడు దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని కనుక పాటిస్తే మీరు సింపుల్గా చేయొచ్చు ఈ ప్రాబ్లమ్ని. ఓకే, సో దానికోసం నేను ఏం తీసుకున్నానంటే నెంబర్ 1 స్టెప్ 1లో బహుపదిలో ఏదైతే మొదటి పదం ఉందో భాగాహారం చేసేది ఉంది కదా, భాగించేది ఉంది కదా, సో దాంట్లో మొదటి పదం, ఇందులో మొదటి పదము, ఇందులో మొదటి పదము x క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్. ఇలా చేయాలి. x క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ చేస్తే వచ్చే పదాన్ని మనం ఏమంటాం అంటే మొదటి భాగాఫలం అంటాం. దీన్ని స్టెప్ 1 అంటాం మనం. x క్యూబ్ ఎక్స్ స్క్వేర్ x క్యూబ్లో క్యాన్సిల్ అయితే ఇంకొక x మిగులుతుంది. ఓకేనా, ఇక్కడ 2 x ఉన్నాయి, ఇక్కడ 2 పోతే ఇంకేంది, ఒక x మిగులుతుంది. దీన్ని ఇక్కడ వేసుకోవాలి. క్లియర్, భాగాఫలం కూడా వచ్చింది. మరి ఇప్పుడు భాగాఫలం వేసుకోవాలని మనం ఏం చేయాలి? ఈ పదాన్ని ఈ పదంతో గుణించాలి కదా. మీ అందరికీ కూడా తెలుసు, చిన్న మామూలు ఒక ఉదాహరణగా చెప్తున్నాను. 2ని 6తో చేయాలి. 2 మూల 2 ఇంటూ 2 మూల 6 అని ఇక్కడ వేసుకుంటాం కింద. అంటే దీన్ని ఎప్పుడైనా సరే గుణిస్తూనే ఉండాలి. ఇక్కడ వేసుకున్న తర్వాత ఏం చేయాలి? దీన్ని తీసివేయాలి. 6 పోతే ఏమొచ్చింది? దీన్ని శేషం అంటాం. ఓకేనా, రిమైండర్ అంటాం. దీన్ని ఎప్పుడు కూడా గుణించాలా. కింద వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? తీసివేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఇదే మెథడ్లో మనం ఏం చేయాలి సార్ అంటే ఈ ఎక్స్ వాల్యూ ఏదైతే వచ్చిందో ఆ ఎక్స్ వాల్యూకి ఇది మల్టిప్లై చేయాలి, గుణించాలి. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 గుణించండి. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 3 భూములు సమానం, ఘాతాంకాలు కూడాలి. ఓకేనా, మైనస్ ఎక్స్ ఇంటూ 2x. తర్వాత ఇక్కడ మీరు చేయాల్సిన ఇంకొక పని ఏంటంటే ఇది ఆర్డర్లో ఉందా లేదా. ఎక్స్ క్యూబ్ తర్వాత ఎక్స్ స్క్వేర్ అనే పదం ఉండాలి. లేదు కాబట్టి నేను ఏం చేయాలా? 0x స్క్వేర్ అని రాసుకోవాలి. తర్వాత మైనస్ 2x పవర్ 1, ఇంకా తర్వాత కాన్స్టెంట్ ఉంటుంది. ఇక్కడ వరకు సరిపోతుంది మనకి. సో ఇదేంటి చెప్పండి? స్టెప్ 1, ఎక్స్ క్యూబ్ ప్లస్ 0x స్క్వేర్ మైనస్ 2x. ఇలా కింద వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. మైనస్ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ప్లస్ ఉంది కాబట్టి మైనస్, మైనస్ ఉంది కాబట్టి ప్లస్. ఓకేనా, సో ప్లస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మైనస్ 3 ఉంది, ఇక్కడ 0 ఉంది. 0కి వాల్యూ లేదు కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. మైనస్ 3x స్క్వేర్, ఇది ప్లస్ 5. ఇప్పుడు ఈ 2కి ఈ ప్లస్ సింబల్ క్యారీ చేస్తుంది. సో ప్లస్ 5 ప్లస్ 2 ఎంత అవుతుంది చెప్పండి? 7x. మైనస్ 3 అనేది డౌన్, మైనస్ 3. మళ్ళీ సేమ్ పద్ధతి, దాన్ని మనం ఏమంటాం? స్టెప్ 2 అంటాం. స్టెప్ 2లో ఏం చేయాలి? సేమ్ ఇంతకుముందు చేసినలాగానే ఇక్కడ వచ్చినటువంటి మొదటి పదాన్ని ఇక్కడ వచ్చినటువంటి మొదటి పదంతో భాగారం చేయండి. మైనస్ 3x స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. ఇదేమిటి మొదటి పదం? మైనస్ 3x స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. x స్క్వేర్ ఒకటిలో క్యాన్సిల్ అవుతాయి. ఏమొచ్చింది మనకి? -3.
ఇది రెండవ భాగఫలం. ఇదే -3తో మనం ఏం చేయాలి? ఇది గుణించాలి. ఓకేనా? x² - 2 గుణించండి. -3 × x² -3x², -3 × 2 +6, -6 ఇది ఆర్డర్లో రాసుకోవడం మర్చిపోవద్దు. -3x² + 0x + 6. సో ఇది స్టెప్ 2 అన్నట్టు. క్లియర్గా ఏ స్టెప్ ఆ స్టెప్ ఉంచుకోవాలి. -3x² + 0x + 6. గుర్తులు మార్చండి, తీసివేయాలి కాబట్టి గుర్తులు మార్చాలి. మైనస్ ఉంది కాబట్టి ప్లస్, ప్లస్ ఉంది కాబట్టి మైనస్, మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఉంది కాబట్టి మైనస్. ఇప్పుడు ఇది -3x², ఇది ఇప్పుడు +3x², ఇది పట్టుకోవద్దు. ఇక +3x² కాబట్టి +3x² -3x² క్యాన్సిల్. 7 - 0 అంటే 7x. ఇది మైనసే, ఇది మైనసే, రెండు కూడా మైనస్ గుర్తు పెట్టుకోవాలి. ఎంత వచ్చింది? 7x - 9 అనేది వచ్చింది అన్నట్టు. ఓకేనా? సో ఇప్పుడు మరి స్టెప్ 3 అనేది చేయాలి. స్టెప్ 3 చూడండి. మొదటి పదం ఏముంది? 7x ఉన్నది. బై మొదటి పదం ఏముంది? x² ఉంది. ఓకేనా? మరి ఒకటి x క్యాన్సిల్ అయితే ఏమవుతుంది చెప్పండి. ఇక్కడ 7/x. మీ అందరికీ తెలుసు, ఇంట్రడక్షన్లో నేర్పించాము. భాగాహారం ఎప్పుడైనా సరే ఒక ఫ్రాక్షన్లో డినామినేటర్లో x పవర్ అనేది డినామినేటర్ హారంలో x అనేది ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఏమైతే చెప్పండి. అది కింద x⁻1 కదా, దీన్ని ఏమనుకోవచ్చు? 7x⁻−1 అంటే నెగిటివ్ పవర్ వచ్చేది ఏది కూడా మనకి బహుపది కాదు, పాలినామియల్ కాదు. కాబట్టి ఈ థర్డ్ స్టెప్ అనేది రాదు. బైలో వస్తే మాత్రం తీసుకోవద్దు, అంతటితో ఆగిపోవాలి. అలా ఆగిపోయినటువంటి సందర్భంలో వచ్చినటువంటి దాన్ని రిమైండర్ అంటాము. ఓకేనా? దీన్ని ఏమంటాం? కోషెంట్ అంటాము. ఓకేనా? దీన్ని ఏమంటాం? డివిడెండ్ అంటాము. ఇది డివైజర్. ఓకేనా? సో ఈ విధంగా ప్రాబ్లం చేయాలి. ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమడిగారు? భాగాఫలం ఎంత, శేషం ఎంత అని అడిగారు. సో భాగాఫలం అంటే కోషెంట్ అంటారు. కోషెంట్ Q(x) అని పెడుతుందండి. = ఎంత వచ్చింది చెప్పండి? x - 3. ఓకేనా? నెక్స్ట్ రిమైండర్ ఏమంటే R(x) అని పెడతాం. ఇదేమో Q(x), R(x). ఎంత వచ్చింది? 7x - 9. ఓకేనా? తెలుగులో ఏముంటుంది చెప్పండి? ఇది భాగాఫలం. దీన్ని ఏమంటాం? శేషం అంటాం. శేషం. ఓకేనా? సో ఇట్లా భాగాహారం చేసి భాగాఫలము శేషాన్ని కనుగొనాలి. క్లియర్? అర్థమైందా బాగా? సో చాలా సింపుల్. మొదటి పదముపై మొదటి పదం వేసుకుంటే మీకు శేషం వస్తుంది. ఆ శేషాన్ని వెంటనే ఇక్కడ వేసుకొని ఈ శేషంతో దీన్ని గుణించాలి. గుణించి కింద వేసుకోవాలి, మైనస్ చేయాలి, తీసేస్తే ఇది వస్తుంది. మళ్ళీ మొదటి పదము బై మొదటి పదము, మళ్ళీ ఒక భాగఫలం వస్తుంది. ఆ భాగఫలం వెంటనే ఇక్కడ వేసుకొని దాంతో గుణించాలి, గుణించి ఇక్కడ వేసుకోవాలి, మళ్ళీ తీసివేయండి. అట్లా వచ్చినప్పుడు 7x బై అనే x పదం వచ్చినప్పుడు ఆగిపోండి. ఓకేనా? అక్కడ ఆగిపోయినప్పుడు ఏదైతే శేషం ఉంటుందో దాన్ని రిమైండర్ అంటాం. ఇది కోషెంట్, డివిడెండ్, డివైజర్. ఓకేనా పిల్లలు? సో ఈ విధంగా చేయండి. నెక్స్ట్ దీంట్లో ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 2 ప్రాబ్లమ్స్ ఒకసారి మీకు రాస్తాను, హోంవర్క్ చేయండి. ఇదే మోడల్ చేయాలి. సో x⁴ -3x² + 4x + 5 డివైడెడ్ బై x² - x + 1. ఇంకోటి x⁴ -5x + 6 డివైడెడ్ బై 2 - x². ఈ 2 సమ్స్ చేయండి. నేను సెకండ్ బిట్లో మళ్ళీ చెప్తాను. పవర్ 4 వచ్చినా చెప్తాం, పవర్ 5 వచ్చినా కూడా చెప్తాను. అందుకని ఈ రెండు కూడా ఇదే మెథడ్ చేయండి. స్టెప్ 1, స్టెప్ 2, వీలైతే స్టెప్ 3, స్టెప్ 4. ఆ స్టెప్స్ రాసుకుంటే కనుక ఇది మీకు ఈజీగా చేయడం అనేది వస్తుంది. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ. నేను ఇంకో వీడియోలో నేను సెకండ్ బిట్ కూడా చెప్పబోతున్నాను. రైట్ పిల్లలు? ఇప్పుడు మనం 3.4లో ఎక్సర్సైజ్ 3.4 10th క్లాస్ పాలినామియల్స్ బహుపదుల్లో 3.4లో సెకండ్ బిట్. ఓకే, ఆల్రెడీ ఫస్ట్ బిట్ వీడియో చేయడం జరిగింది. ఇది సెకండ్ బిట్ అన్నట్టు.
ఓకేనా. సెకండ్ బిట్లో ఏం అడిగారు సార్ అంటే సెకండ్ బిట్లో రెండవ బహుపదిని మొదటి బహుపదిచే భాగించి రెండవ బహుపదిని మొదటి బహుపదిచే భాగించి ఓకేనా దానికి సంబంధించినటువంటి భాగఫలాన్ని శేషాన్ని కనుగొని మరియు భాగహార ప్రక్రియను భాగహార సూత్రాన్ని వెరిఫై చేయాలి. ఓకేనా. సో అది చేద్దాం. సేమ్ కంటిన్యూషన్ ఫస్ట్ బిట్ ఎలా అయితే చేసామో అదే విధంగా చేయాలి, అదే మాదిరి చేయాలి. దీంట్లో కొత్త ఏం లేదు. కాకపోతే పవర్ 4 ఉంది, ఇంతకుముందు చెప్పిన దాంట్లో పవర్ 3 ఉంది. అందుకని మీకు ఇక్కడ పవర్ 4 తోటి హోంవర్క్ ఇచ్చాను. ఇప్పుడు ఏం చేయబోతున్నాం, పవర్ 4 ప్రాబ్లం చేయబోతున్నాం. ఓకేనా. సిఎరోన్స్. సో రెండవ బహుపది పాలినామియల్ సెకండ్ పాలినామియల్ని ఫస్ట్ పాలినామియల్తో డివిజన్ చేయాలి. ఫస్ట్ పాలినామియల్ కెన్ బి డివైడెడ్ బై ఫస్ట్ పాలినామియల్. సెకండ్ పాలినామియల్ కెన్ బి డివైడెడ్ బై ద ఫస్ట్ పాలినామియల్. 2t power 4 plus 3t cube minus 2t square minus 9t minus 12. ఓకేనా. డివైడ్ దేంతో చేయాలి మనం, t స్క్వేర్ మైనస్ 3తో చేయాలి. బహుపది అనేది పీలలో ఉండొచ్చు, పీలలో ఉండొచ్చు, ఎక్స్లలో ఉండొచ్చు, వైలలో ఉండొచ్చు, జెడ్లలో ఉండొచ్చు, ఎలానే ఉంటుంది. ఉంటే ఆ పదం ఒకటే దాంట్లోనే ఉండాలి. ఇక్కడ చూడండి రెండోది 4 తర్వాత పవర్ ఘాతం 4 తర్వాత ఘాతం 3 ఉండాలి, ఘాతం 3 తర్వాత ఘాతం 2 ఉండాలి, 2 తర్వాత 1 ఉండాలి, తర్వాత స్థిర పదం ఉండాలి. ఇలా లేకపోతే ముందే రాసుకోవాలి. ఎందుకంటే మీకు మధ్యలో ఒక్కోసారి ఎక్స్3 ఉండకపోవచ్చు. మీకు గుణించినప్పుడు ఎక్స్3 అవుతుంది, అప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు అన్నట్టు, ప్రాబ్లం మొత్తం పోతుంది అన్నట్టు. కాబట్టి మీరు ఈ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. ఇక్కడ గుణించినప్పుడు కూడా అదే ఆర్డర్ మెయింటైన్ చేసుకొని వేసుకుంటే కనుక చాలా ఈజీ భాగాల లెక్కలు. ఓకేనా. డివిజన్ ప్రాబ్లమ్స్ వెరీ వెరీ ఈజీ అన్నట్టు. అసలు దీనంత ఈజీ ఇంకా వేరే ఏముంటుంది, అర్థమైతే. ఓకేనా. సో చూద్దాం సేమ్ ప్రాసెస్. లెట్స్ స్టార్ట్. వీడియో మంచిగా చూడండి ఇక్కడి నుంచి. ఇందులో మొదటి పదము, ఇందులో విభాజ్యము డివిడెండ్లో ఉన్నటువంటి మొదటి పదాన్ని డివైజర్లో ఉన్న మొదటి పదంతో భాగించాలి. దేనికోసం, కోషంట్ కోసం. దీన్ని మనం ఏమంటామని చెప్పినాం, స్టెప్ 1. స్టెప్ 1. సో 2t power 4 by t స్క్వేర్. ఓకేనా. t స్క్వేర్ క్యాన్సిల్ అవుతే 2t స్క్వేర్ అనేది వస్తుంది. ఈ 2t స్క్వేర్ అనేది ఏమైంది, ఇది కోషంట్, భాగాఫలం. మొదటి భాగాఫలం ఎప్పుడైతే వచ్చిందో వెంటనే డివైజర్తో గుణించాలి, డివైజర్తో గుణించాలి. టీ స్క్వేర్ మైనస్ 3తో గుణించండి. టీ స్క్వేర్ మైనస్ 3 ఎందుకు సార్ అంటే మీకు ముందే చెప్పినాం, ఇది గుణిస్తేనే మనం ఇక్కడ వేసుకోవాలి కదా. ఇది వాల్యూ ఈ వాల్యూ గుణించి ఇక్కడ వేసుకుంటాం కదా, అందుకనే గుణిస్తూ ఉన్నాం ప్రతిసారి కూడా. 2t స్క్వేర్ ఇంటూ టీ స్క్వేర్ 2t పవర్ 4 మైనస్ 2 మూల 6 టీ స్క్వేర్. ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు పవర్ 4 ఉంది, పవర్ 2 ఉంది, మధ్యలో ఏం మిస్ అయింది, క్యూబ్ అనేది మిస్ అయింది. కాబట్టి మీరు దాన్ని రాసుకోవాలి. రాసుకోకపోతే ప్రాబ్లం చేసినప్పుడు ఇబ్బంది పడుతుంది. సో ప్లస్ 0t క్యూబ్ అని పెట్టండి మైనస్ 6t స్క్వేర్. దీనివల్ల నష్టం ఏం లేదు. 0 ఇంటూ ఏదైనా సరే 0నే. అందుకనే ఏ పదాలైనా మిస్ అయినప్పుడు ఆర్డర్ మెయింటైన్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. చెప్పండి ఇక్కడ రాద్దాం. 2t power 4 plus 0t cube plus minus 6t square. సో చూడండి ప్లస్ ఉంది, మైనస్, ప్లస్ ఉంది, మైనస్, మైనస్ ఉంది, ప్లస్ ఉంది. ఓకేనా. మైనస్ ఉంటే ప్లస్. తర్వాత ఏం చేయాలి, గుర్తులు మారుతుంది. తీసివేసేటప్పుడు ఎప్పుడైనా సరే బహుపదిలో గుర్తులు మారుతాయి. ప్లస్ 2t power 4 మైనస్ 2t power 4 క్యాన్సిల్. 3t cube మైనస్ 0 3t cube మైనస్, మరి ఇది మైనస్ ఆఫ్ ఇస్తాను. మీరు ఎలా డిసైడ్ చేయాలంటే ఆర్కి ప్లస్ ఉంది, 2కి మైనస్ ఉంది, పెద్ద నెంబర్కి ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది. 6 మైనస్ 2 4 4t స్క్వేర్ మైనస్ డౌన్ ఏం తెచ్చుకోవాలి మనం, మైనస్ 90 మైనస్ 12. ఇప్పుడు చూడండి ఇక్కడ 3 2 1 కాన్స్టెంట్. దెన్ విల్ గో టు ద స్టెప్ 2. ఈ స్టెప్ వేసుకుంటేనే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇందులో మొదటి పదం ఇక్కడ ఎట్లయితే చేసామో సేమ్ పద్ధతిని మళ్ళీ ఇక్కడ చేయాలి. ఇందులో మొదటి పదం ఏమిటి, 3t క్యూబ్ బై ఏం చేయాలి, మొదటి పదం t స్క్వేర్. 3t క్యూబ్ బై t స్క్వేర్. t స్క్వేర్ క్యాన్సిల్, 3t ఉంటుంది, t పవర్ 1. రెండవ భాగా
ఓకేనా 3t. దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి? టీ స్క్వేర్ మైనస్ 3 ఆల్రెడీ ఇక్కడ ఉంటుంది కదా, దీన్ని మనం గుణించుకుంటాం. టీ స్క్వేర్ మైనస్ 3తో గుణించాలి. 3t ఇంటూ టీ స్క్వేర్ 3t క్యూబ్ మైనస్ 3 మూల 9t. మరి ఆర్డర్లో ఉన్నాయా? లేవు, మనం చేసుకోవాలి. 3t క్యూబ్ ప్లస్ 0t స్క్వేర్ మైనస్ 9t. ఓకేనా? సో దిస్ ఈస్ ద సెకండ్ స్టెప్. 3t క్యూబ్ ప్లస్ 0t స్క్వేర్ మైనస్ 9t. ఇక ప్లస్ ఉంది మైనస్, ఏమీ లేకపోతే ప్లస్ ఉన్నట్టు, మైనస్ ప్లస్ ఉంది మైనస్, మైనస్ ఉంది ప్లస్. ఓకేనా? సో ప్లస్ 3t క్యూబ్ మైనస్ 3t క్యూబ్ క్యాన్సిల్. 4 మైనస్ 0 అంటే 4t స్క్వేర్. నెక్స్ట్ 90కి మైనస్ ఉంది, ఈ 90కి ప్లస్ ఉంది, ప్లస్ 90 మైనస్ 90 క్యాన్సిల్. ఏమొచ్చింది చెప్పండి? మైనస్ 12. మైనస్ 12. వెరీ గుడ్. నెక్స్ట్ మళ్ళీ స్టెప్ 3కి వెళ్తున్నాం. ఇప్పుడు మనం స్టెప్ 3. స్టెప్ 3లో సేమ్ పద్ధతి. ఇందులో ఉన్న మొదటి పదము బై మొదటి పదము ఏమని చెప్పండి? 4t స్క్వేర్ బై t స్క్వేర్. t స్క్వేర్ t స్క్వేర్ క్యాన్సిల్. ఏమొచ్చింది? 4 వచ్చింది. సో భాగాఫలం దగ్గర వెంటనే వేసేయాలి కోషంట్లో. ఇదే 4 తోటి ఏం చేయాలి మనం? t స్క్వేర్ మైనస్ 3ని గుణించాలి. t స్క్వేర్ మైనస్ 3. 4 ఇంటూ t స్క్వేర్ 4t స్క్వేర్ 4 మూల 12. చూడండి ఇక్కడ ఉన్నదే వచ్చింది సేమ్ 4t స్క్వేర్ మైనస్ 12. సో గుర్తులు మారితే మైనస్, మైనస్ ఉంది కాబట్టి ప్లస్, ప్లస్ 4t స్క్వేర్ మైనస్ 4t స్క్వేర్ క్యాన్సిల్, మైనస్ 12 ప్లస్ 12 క్యాన్సిల్. రిమైండర్ ఏమొచ్చింది? 0. దీన్ని ఏమంటాం మనం? శేషం అంటాం. ఆర్ ఆఫ్ ఎక్స్ శేషం. దీన్ని ఏమంటాం? భాగాఫలం. దీన్ని ఏమంటాం? క్యూ ఆఫ్ ఎక్స్. ఓకేనా? దీన్ని ఏమంటాం? గుణించేదాన్ని కాబట్టి ఇది జీ ఆఫ్ ఎక్స్. ఓకేనా? ఇది పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్. ఓకే? సో ఈ విధంగా భాగాఫలం రాయమంటే భాగాఫలం రాయొచ్చు, శేషాన్ని రాయమంటే శేషాన్ని రాయొచ్చు. శేషం 0 వచ్చింది కాబట్టి ఇది ఖచ్చితంగా గుణిస్తుంది, కారణాంకం అవుతుంది. t స్క్వేర్ మైనస్ 3 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ సెకండ్ పాలినామియల్. ఓకేనా? సెకండ్ పాలినామియల్ ని ఫస్ట్ పాలినామియల్ ఖచ్చితంగా డివిజన్ చేస్తుంది. ఆన్సర్ 0 అని వచ్చింది కాబట్టి మీరు ఏమని రాయాలి? t స్క్వేర్ మైనస్ 3 అనేది 2t పవర్ 4 ప్లస్ 3t క్యూబ్ మైనస్ 2t స్క్వేర్ మైనస్ 90 మైనస్ 12 కి ఒక కారణాంకం అవుతుంది. ఓకేనా అని మీరు ఇక్కడ రాస్తారు తెలుగులో. ఓకేనా? t స్క్వేర్ మైనస్ 3 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 2t పవర్ 4 ప్లస్ 3t క్యూబ్ మైనస్ 2t స్క్వేర్ మైనస్ 90 మైనస్ 12. ఏది ఫ్యాక్టర్ అవుతుంది, ఏది ఫ్యాక్టర్ కాదు అని అడిగారు మనం. ఫ్యాక్టర్ అంటే కారణాంకం. కారణాంకం అవుతుంది కదా. ఎప్పుడు అవుతుంది కారణాంకం? 0 శేషం వస్తే కారణాంకం అవుతుంది. 0 కాకుండా ఇంకా వేరే ఏది వచ్చినా 1 కానీ 2 కానీ 8 కానీ x కానీ 7x కానీ 2x కానీ 2x ప్లస్ 2 కానీ 3x మైనస్ 4 కానీ ఇట్లా ఏ నెంబర్ వచ్చినా కానీ అది మాత్రం కారణాంకం కాదు అని రాయాలి. ఓకేనా? సో ఇందులో కూడా సేమ్ 3 లెక్కలు ఉన్నాయి. అందులో ఒకటి చెప్పాను నేను, ఇంకో 2 మీరు చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.